తీసుకొని వచ్చినారు. ఆ తర్వాత పూజలు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరిగినాయి. రమణ పూజ చేస్తా ఉంటే కొన్ని ఆటంకాలు కలిగినాయి. స్వామి వచ్చినప్పుడు కొన్ని ఆటంకాలు కలిగినాయి. కొన్ని ఆటంకాలు కలిగినాయి. ఆ ఆటంకాల వివరాలు కూడా నేను ప్రస్తుతానికి చెప్పదలుచుకోలేదు. నేను కొంచెం దిగమింపుకునే ఉంటామంట ప్రస్తుతానికి చూస్తాం. ఆ తర్వాత ఇట్లే పూజలు చేసుకుంటా ఉంటే హరినాథము ఇక్కడి నుంచి గుడి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి కొన్నాళ్ళ పాటు ఆయన ఈ గుడి కొత్త రాలేదు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి గుడి దగ్గరికి వచ్చి ఆయన కూడా పూజలు చేసుకుంటా ఉన్నాడు. చేసుకోండి దాన్ని కూడా నేను నాకు వండుకొని కొంతమంది చెప్పారు ఏమనేసి, ఆయన పొద్దు గుడి వదిలేసి వెళ్ళిపోయా, నువ్వు అన్ని తీరిస్తే మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చినాడు ఎట్లా అని చెప్పని అని అడిగితే ఎట్లేముంది, ఆయన మన ఊర్లో ఒక వ్యక్తి కుటుంబము, మీరు మన ఊర్లో ఒక కుటుంబము వ్యక్తి, ఆయన గర్భగుడి కట్టించినాడు, దానికి కొంత ఖర్చులు పెట్టినాడు, మేము పెట్టినాము. ఇది ఎవరికి గుడి కాదు, ఈ ఊర్లో అందరికీ గుడి, అందరూ పూజలు చేసుకోండి. దాంట్లో హరి ఒకడు, నేను ఒకడు, మీరు ఒకడు, లేదు మూగురు అనేసి చెప్పాను. అయితే మన పూజలకి మీరేమన్నారు, మీరు ఖర్చులకు నన్ను పెట్టమని అడిగినారు కాబట్టి పెడతామని చెప్పిన, ఇస్తామని చెప్పిన, ఇచ్చిన, ఇస్తామంటారు. మీరు జరిపించండి, మిగతా విషయాలు మీరు పట్టించుకోవద్దు. మన వార పూజ, నెల పూజ, పౌర్ణ పూజ మీరు చేయండి అని చెప్పి ఆ మాదిరిగా జరుగుతూ వచ్చింది. ఈ మాదిరిగా జరుగుతూ వచ్చిన తర్వాత ఈ మధ్య కూడా కొన్ని ఆటంకాలు, మధ్యలో కొన్ని ఆటంకాలు కలిగినాయి. ఈ మధ్య కూడా కొన్ని ఆటంకాలు కలిగినాయి. ఆ ఆటంకాల వివరాలు నేను పూర్తి వివరాలు, పూర్తి భాష్యాలు, పూర్తి పదాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు చెప్పదలుచుకోలేదంటే కూడా చెప్తాను. నిన్న కొంతమంది పెద్ద మనుషుల స్నేహితులు, బంధువులు అలా ఈ విషయము కూర్చొని మనం మాట్లాడదాము అనేసి హరితో కూడా వెళ్ళి మాట్లాడినారు. హరితో కూడా 2-3 గంటల సేపు మాట్లాడినారు, చర్చించినారు మంచి చెడులు. శివయ్య, వెంకటరెడ్డి, వసు, నువ్వు కూడా పోయింటే వసు, రామస్వామి బాబా, ఇంకా ఎవరెవరో పోయినారు. ఒక నారాయణ, మా టీచరు నారాయణ, మంజు, ఇట్లా ఒక 5-6 మంది పోయినారు, చర్చించినారు, వచ్చినారు. వాళ్ళు వచ్చిందే ప్రస్తుతానికి మీరు అతన్ని కొన్ని చాలా భేదాభిప్రాయాలు కలిగినటువంటి దాని గురించి నిందించేదో ఇంకోటో ఆయన గురించి చెడుగా మాట్లాడితే మేము పెద్దలు పంచాయతీ చేసేదానికి మధ్యలో కొంచెం బాగుండదు. కాబట్టి మీరు ప్రస్తుతానికి అది ఏమి చెడుగా మాట్లాడకన్నా ఏమో ఒకవేళ నేను ఒకటే చెప్పిన, నేను ఏం జరిగిందో నిజమే చెప్తాను, చెడుగానో ఇంకోటో మాట్లాడే విషయాలు నేను మాట్లాడను. అట్లా ఏదన్నా మాట్లాడాలి జరిగింటే కూడా అవి మాట్లాడాలన్నా వద్దా అనే విషయాన్ని మీరు ఏదో పంచాయతీ చేస్తామంటా ఉంటారు కదా, తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడైతే నేను మాట్లాడను అనేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఏమైనా అవునా కాదా చెప్పు, అవునా కాదా నువ్వు చెప్పవా? అవునులే, నువ్వు కూడా చెప్పు. అవును, నిఖరము వచ్చి కూర్చొని మాట్లాడిన మాట చెప్తే ఆ మాట చెప్పిన దానివల్ల నేను ఆ విషయాన్ని చెప్తే కాదని మళ్ళీ మేము చెప్పాలి. అవును, చెప్పకపోతే చెప్తే అది ఒక బాగుంటుంది కదా, పద్ధతి కదా. మళ్ళీ దానివల్ల నేను ప్రస్తుత దశలో ఆ విషయాలన్నీ కొంచెం బిగమంతోనే మనసుకు నొప్పిగా ఉన్నా కూడా మీకు అందరికీ చెప్పాలనుకునే వచ్చినామన్నా, దానికోసమే సమావేశం ఏర్పాటు చేసినాను. అది కూడా వీళ్ళన్నిటితో పాటు అది కూడా చెప్పాలి. అయితే ప్రస్తుతానికి అది నేను చెప్పదలుచుకోలేదంటే వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం గౌరవించి, వాళ్ళు మేము ఇది చేస్తాము అట్లా చేస్తాము అని అన్నారు కాబట్టి వాళ్ళ గౌరవం ఇచ్చి నేను ఆ విషయాన్ని ప్రస్తుతానికి చెప్పదలుచుకోలేదు. ఇంకొక విషయం, ఆ తర్వాత ఆటంకాల తర్వాత రాజనాల పంటలో పోయి ఒక 20 మందో 30 మందో సమావేశం జరిగింది అనేసి కూడా తెలిసింది. దాని పూర్తి వివరాలు కూడా నేను అడిగినాను, నాకు ఇంతవరకు చేతికి అందలేదు. పూర్తి వివరాలు కన్నా అందింటే దాంట్లో ఏదన్నా నిజం ఉంటే నిజమని, అబద్ధం ఉంటే అబద్ధం అనేసి నేను స్పందించే వ్యక్తిని, స్పందించడానికి కూడా నాకు వివరాలు ఇంతవరకు అందలేదు. అందుకే ఆ తర్వాత నేను స్పందించే విషయం ఎట్లా అనేసి నేను నిర్ణయం తీసుకుంటాను. ఇలా పెద్ద మనుషులు కూడా ఏం మాట్లాడతారో మాట్లాడి వాళ్ళకి వచ్చింది ఒక 2 రోజుల లోపల ఏ తేదీలో కూర్చొని మాట్లాడదామని చెప్తామని చెప్పినారంట. వాళ్ళకి ఆయన సౌకర్యం చూసుకుని ఆయన తేదీ చెప్పండి, ఆ రోజు పెద్ద మనుషులు కూడా మాట్లాడి ఎట్లా జరుగుతుంది అనేసి చూస్తాం. ఆ వివరాల తర్వాత ఇది చేస్తాం. మళ్ళీ ఈ మధ్యలో ఇంకోటి, రాజనాల పంటకు పోయి సమావేశం జరిపిన తర్వాత బగ్గిడి గోపాలన్న, జొన్నల మడుగోళ్ళు కొంతమంది, ఇంకా కొంతమంది చుట్టుపక్కల ఊర్లు ప్రజలు అంతా కలిసి ధర్మకర్తల సంఘం అనేసి చిత్తూరులో రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసినట్లు తెలిసింది. ఒక 15-20 మంది ఉన్నట్లున్నారు దాంట్లో సభ్యులు చేసినట్లు తెలిసింది. అయితే దాంట్లో ఇప్పుడు ఈ భూమి ఇచ్చినటువంటి బగ్గుడోళ్ళు ఉన్నారు, ముందు గుడి కట్టించినటువంటి దొంగలమడుగోళ్ళు ఉన్నారు, మళ్ళీ దాంట్లో ధర్మకర్తల కానోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.
మేము గుడి కట్టిస్తే మమ్మల్ని రాజనాల పండుగ పంచాయతీకి పిలవలేదు. ఎవరు కానీ ఫలానా రోజు ఫలానా చోట పంచాయతీ ఉంటుంది మీరు రాండి అనేసి మాకు చెప్పడం లేదు. వాళ్ళు పంచాయతీ చేసుకున్నారు. అక్కడ కూడా మమ్మల్ని పంచాయతీకి పిలిచినట్లు మేము రానట్లు ఏదో చెప్పుకున్నట్లున్నారు. దాని వివరాలు కూడా నేను పూర్తి వివరాలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. ఎలా అంటే అది చూస్తాం. నన్నైతే ఎవరు పిలవలేదు. ఫలానా రోజు రాండి నన్ను పిలవలేదు, మా అన్నలు పిలవలేదు, మా చెల్లెళ్ళు కూడా మాకు ఎవరికి చెప్పలేదు. ఫలానా రోజు రాండప్ప మాట్లాడదాము అనేసి పిలవలేదు. సరే జరిగింది. మళ్ళీ మాదిరిగా సంఘం రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినారు. ఆ విషయం కూడా తెలిసింది. దాంట్లో మేము లేము, మేము ధర్మకర్తలము అవునో కాదో అది మీరు ఆలోచించండి. మేము కూడా ధర్మకర్తలు అవునా కాదా, భాగం వహించాలా లేదా, లేదు దాంట్లో ధర్మకర్తలు కానోళ్ళు కూడా కొంతమంది ఉన్నారనేసి కూడా తెలిసింది. చూస్తాం అది ఏం చేసి పెద్ద మనుషులు మాట్లాడతామని వాళ్ళు ఏం మాట్లాడతారో మళ్ళీ చూస్తాం. గోపాలన్న కూడా ఎప్పుడైతే నేను 6 నెలల పైన పని నిలిపిస్తున్నానో ఆ రోజు ఒక పెద్ద తరహాగా ఉండి హరి ఇంటా ఉన్నాడు కదా, గిరి నువ్వు ఎట్లో గుడి కట్టించుకున్నా సలహా ఇచ్చినాను. ఆయన మాట కూడా నేను ఆలకించి తర్వాత గుడిని కట్టించడం జరిగింది. ఈ రోజు కూడా ఆయన పెద్ద తరహాగా వహించి ఒకవైపుగా వెళ్లకుండా మాకేదన్నా ఒకవేళ మంచి సలహా ఇచ్చింటే బాగుండేది అనేది నా మనసులో ఉంది. అలా చేయకుండా ఆయన ఒకవైపుగా ఏం చెప్పినారో ఎవరు ఏం చెప్పినారో నాకు పూర్తి వివరాలు అయితే తెలియదు. ఎవరో ఏదో చెప్పింటేనే ఆయన అట్లా చేసింటాడు కానీ ఆయన చేసిండడు అనేది కూడా నా మనసులో ఉంది. ఎవరో ఏదో చెప్పింటారో దాని మీద ఆయన ఒక అభిప్రాయానికి వచ్చి ఆయన ఒకవైపుగా వెళ్ళాడేమో అన్న అనుమానంగా ఉంది. అది ఏ విషయం ఆయనే చెప్పని చూస్తాం. ఆయన ఎప్పుడు చెప్తారో చూస్తాం. కాబట్టి అయితే ఇదైతే బాధగా ఉంది. ఆయనకి మాకు కూడా ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. అయినా కూడా ఆ రోజు ఉంది. దాంతో పాటు ఆ రోజు ఆయన పని నిలిపేసినప్పుడు మళ్ళీ ఆయన కూడా సలహా ఇచ్చినాడు. ఏం బావా నువ్వు కూడా సలహా ఇస్తే లేదా బాబా పని నిలిపేసినప్పుడు? అవును ఇస్తే సలహా ఎట్లా ఒకట్లా కట్టించుకుని సలహా ఇచ్చినాడు. ఈయన కూడా గౌరక్క కూడా ఇచ్చింది, దాము కూడా చెప్పినాడు, గోపాలన్న కూడా చెప్పినాడు. మేము ఆ మాట ఆలకించి చేసినారు కదా అనేది ఈ రోజు కూడా ఆయన పెద్ద తరహాగా వహించి ఒకవైపు లేకన్నా నన్ను కూడా గిరి ఇట్లా ఏమి నీ మీద ఇట్లా అంటా ఉంటారు, లేదో మీ అన్న మీద ఇట్లా అంటా ఉంటారు, లేదో మీ చెల్లెల మీద ఇట్లా అంటా ఉంటారు, లేదో ఫలానికి మీ వైపు మీ మనుషుల మీద ఎవరో నేను పూజకు పెట్టిందా వాళ్ళ వైపు నుంచి ఇట్లా వచ్చింది, ఇది అవునా కాదా అని విచారించి మంచి చెడ్డ మాకు ఒక సలహా ఇచ్చింటే బాగుండు అనేసి నాకు ఇప్పటికీ మనసులో ఉంది. ఆయన చేసిందే దానివల్ల నాకైతే బాధ కలుగుతుంది, మనస్తాపంగా ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తాను. పూర్తి వివరాలు నేనైతే చెప్పదలుచుకోలేదు. కారణం కూడా చెప్పిన పెద్ద మనుషులు ఒక పని చేస్తా ఉన్నారు కాబట్టి ఈ మధ్యలో మేము ఈ రోజు పంచాయతీకి రమ్మని చెప్పి కూడా పిలిచినారు. లేదా నిన్ననే వస్తే నిన్ననే కూర్చొని మాట్లాడదామని కూడా మధ్యలో మనుషులు ప్రయత్నం చేసినారు. అవునా లేదా బాబా? అవును. మీరైతే నిన్నే కూర్చోబెట్టి మాట్లాడి ఈ రోజు నిన్నే మాట్లాడి పరిష్కరించుకోవాలని కూడా ప్రయత్నం చేసినారు. లేదంటే ఈ రోజు రమ్మని చెప్పినారు. ఆయన నాకు ఇటైతే సౌకర్యం లేదు నేను అనేసి చెప్తూ నాకు ఏదైతే సౌకర్యం ఉందో నేను ఒక 2 రోజుల్లో చెప్తాను అనేసి కూడా చెప్పాడంటే చెప్పని చూస్తాను. ఒక్క నిమిషం చెప్పండి నేను మాట్లాడేసి నాకు తెలిసి దాదాపుగా నేను మీకు తెలియజేయాల్సిన ముఖ్య విషయాలు నిజానిజాల వరకు తెలియజేసినాను. ఇంకా పుకార్ల గురించో ఆరోపణల గురించో ఇంకొక మాటల గురించో నేను ఈరోజు మాట్లాడదలుచుకోలేదు. నేను అది గోప్యంగానే ఉంచుకుంటున్నాను. దాని విషయం మరి చూస్తాం. పెద్ద మనుషులు ఏం పంచాయతీ చేస్తారో ఏం పరిష్కారం చేస్తారో ఏది చూస్తాం. అతను 2 రోజుల్లో డేట్ చెప్తానన్నాడంటే నిన్న, రేపమన్నాడు రేపు లోపల డేట్ చెప్తానన్నాడు సోమవారంలో. చెప్పండి దాని విషయాలు మళ్ళీ చూస్తాం. మళ్ళీ ఇంతటితో మీకు అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా ఒక 2 నిమిషాలు సురేష్ మాట్లాడాలనేసి ఏమంటే ఎక్కడ తినాలంటే వాళ్ళు పూజలు చేస్తున్నారు, మీరు మధ్యలో వచ్చినారు, గుడి కట్టి ఖర్చు పెట్టి బాధపడ్డారు, సంతృప్తిగా బాగా గుడి ఇంప్లిమెంట్ చేసినారు, బాగా ఉన్నా. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే
మీ ఇరు వర్గాలు ఒక్కొక్క వారంలో ఆదివారం ఒకరు సోమవారం ఒకరు పూజ పెట్టుకున్నారు. ఇదే మాదిరిగా సంస్కృతి గలాటాలు లేకుండా పోతా ఉంటే ఊరికి బాగుంటుంది, బయట ప్రజలు వచ్చి చూసినందుకు బాగుంటుంది. ఇదే విధంగా డబ్బులు పెట్టుకుని తగాలనుకుంటే గుడి కాటికి ఎవరు రారో ఈ గుడి కన్నం పడిపోతుంది మళ్ళా. కాబట్టి మీరు దయచేసి పెద్ద మనుషులు కూర్చొని ఏదో క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పంతాల్లో కింద పోతే ఈ వర్గాలకి ఈ దెబ్బే, ఊరికి దెబ్బే, ప్రజలకి దెబ్బే.